దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు క్రీస్తు శేషులు డాక్టర్ కెఎల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పింపబడుతూ ఉన్నాయి. విశాఖపట్నము అగ్రపీఠం మహారాణిపేట విచారణ పిఎం రాజు మరియు స్వరూపారాణి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబములో దేవుడు చేసిన మేలులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు పి నిశాంత్, ప్రియాంక, నిఖితలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాదు అగ్రపీఠం బోయినపల్లి విచారణ తుమ్మా రోజమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను తుమ్మా బాలరెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న స్నేహారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని పోతిరెడ్డి ప్రకాష్ రెడ్డి, శెవిరీలు, కటకం విజయరెడ్డి, రాజారెడ్డి, మాణిక్యము సమర్పిస్తూ ఉన్నారు. విఎంజే బాలస్వామికి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు తొలగిపోవాలని, కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. దోమ అన్నమ్మ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీ అగ్రపు బాలరాజు, శ్రీమతి అగ్రపు అన్నపూర్ణ ఆత్మలకు మరియు మరణించిన కుటుంబ సభ్యులకు మరియు వారి పిల్లలకు, మనుమళ్లకు మరియు కుటుంబ సభ్యులందరికీ భగవంతుని ఆశీర్వాదము మరియు రక్షణ కొరకు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాదు అగ్రపీఠం సికింద్రాబాదు విచారణ 6వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఎండ్రియన్ సెల్వంకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, సెల్వం అంతోని మరియు మార్టిన్, అజయ్ కుమార్, మేరీ డయానా, అబిగేల్, మార్లిస్, ఎడ్రియన్ సెల్వంలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మారినేని సుశీల వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి మంచి ఆయురారోగ్యాలను దయచేసి వారి నిర్మాణములో దేవుడు తోడు నీడగా నుండి సకాలములో పూర్తి అగునట్లుగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను దేవుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియ దైవ బిడ్డలారా, దివ్యవాణి టీవీ వీక్షితులారా, దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడని, మన మొరను ఆలకించుతాడని, ప్రత్యుత్తరము మన ప్రార్థనకు ఇస్తానని దేవుడు వాగ్దానము యెషయా ప్రవక్త ద్వారా చేస్తూ ఉన్నాడు. అయితే ఎవరైతే ఆకలిగొనే వారికి భోజనమును, బాధితులను ఆదుకోవటము, ఇతరులను పీడింపకుండా ఉండటము, ఒకరిని మనం ఏ విధంగా చూసుకుంటామో అదేగా వారిని కూడా ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో, గౌరవిస్తూ ఉంటారో అట్టి వారికి అర్ధరాత్రిలో కూడా వెలుగును చూస్తూ ఉంటారు. పాపాంధకారం నుండి పుణ్యలోకానికి వస్తారు.
వారి యొక్క జీవితము వెలుగుమయము అవుతూ ఉందని దేవుడు ఈనాడు యెషయా ప్రవక్త ద్వారా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియా దైవ బిడ్డలారా, ఈ తపస్కాలములో దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప బహుమాన కాలము, ఈ కాలాన్ని మనము స్వీకరించి ప్రభువు మనకు వాగ్దానం చేసిన విధముగా ఆ వెలుగును చూడాలంటే ప్రార్థనలోను, ఉపవాసములోను, దాన ధర్మాలలోను మనము ముందు ఉంటూ ఆ చీకటిని మన నుండి తొలగించమని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మన జీవితాల్లో వెలుగును చూడటానికి ప్రయత్నించుదాం. చేసిన పాపాల కోసం ప్రాయశ్చిత్తపడుతూ ఆ ప్రభు యొక్క క్షమాపణ పొందుదాం. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, సహజముగా బలహీనులమైన మమ్ము కరుణతో చూడుము. బలమైన నీ దక్షిణాస్తమును చాచి మాకు నీ రక్షణమును కల్పింపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనం. మీ ఇష్ట మార్గములను త్రొక్కుట వలన మీరు సర్వేశ్వరుని పూజింపజాలరు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. మీరు ప్రార్థించుచున్నప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమెత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును. మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును. మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోట వలె కళకళలాడుదురు. వట్టిపోని చలమ వలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగా నున్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు. ప్రాకారములను మరలా కట్టిన వారుగా, శిథిల గృహములను పునర్నిర్మించిన వారుగా పేరు తెచ్చుకొందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములు మానుడు. దానిని సంతోషకరమైనదిగా, గౌరవార్హమైనదిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణమును, పనిని, ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు. అప్పుడు నేను మీకు ఆనందము,
దయచేయుదును. మిమ్ము భూమి అందంతటా మాన్యుల చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారస భూమిని అనుభవింతురు. ఇవి ప్రభు పలుకులు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు మీ మార్గములను నాకు తెలియజేయము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలను నడుతును. ప్రభు నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నేను అవసరార్థిని, దీనుడను. నేను నీ భక్తుడను కనుక నన్ను మృత్యపు నుండి కాపాడుము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలను నడుతును. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. నేను నీకు ప్రార్థన చేయుచున్నాను కనుక నీ ఈ దాసుని సంతోషచిత్తుని చేయుము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలను నడుతును. ప్రభు నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెనరుతో ఆదరించువాడవు. ప్రభు నా మొర వినుపు, నా వేడుకోలును ఆలింపుము. అందరూ ప్రభు నీ మార్గములను నాకు తెలియజేయము. నేను నమ్మదగిన తనముతో నీ త్రోవలను నడుతును. కావలివలే వేచియున్నది నాకు నీ కోసమే. కావలివలే వేచియున్నది నాకు నీ కోసమే. ఎప్పుడు నీ మోము దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధి చేరగలను. ఎప్పుడు నీ మోము దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధి చేరగలను. యేసయ్యా 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 యేసయ్యా. పడిపోయిన వారు లేవలేవా, పాపులు కూడా పునీతులవ్వరా. పడిపోయిన వారు లేవలేవా, పాపులు కూడా పునీతులవ్వరా. నీడలలో నేను చాలును దేవా, నీడలలో నేను చాలును దేవా. యేసయ్యా 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 యేసయ్యా
ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము వచనములు 27 నుండి 32 వరకు. యేసు సుంకపు మెట్టుకడ కూర్చుండి ఉన్న లేవి అను సుంకరిని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సనుగుకొనుచు, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువవచ్చి తిని కాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియ దైవ బిడ్డలారా, ఈనాడు ఈ సాయం సమయంలో దివ్యవాణి ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను క్రీస్తు ప్రభు ఏ విధముగా లేవీని పిలిచి ఉన్నాడో, ఆహ్వానించి ఉన్నాడో, అదే విధముగా ఈ తపస్కాలములో కూడా పేరు పేరున నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏ విధంగానైతే లేవి తనకున్నదంతయు వదిలివేసి క్రీస్తు ప్రభుని అనుసరించి ఉన్నాడో, మనము కూడా ఈ లోకానికి సంబంధించినవన్నీ వదిలివేసి ఈ లోక సంబంధాలను, బంధుమిత్రాదులను, నీకున్న ఆస్తిపాస్తులన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవుని చేయి పట్టుకొని నడవటానికి సిద్ధము కావటానికి ప్రియ దైవ బిడ్డలారా, ఈ తపస్కాలమనే మంచి సమయాన్ని, బహుమాన కాలాన్ని ప్రాయశ్చిత్తపడటానికి, మనల్ని మనము ప్రక్షాళన చేసుకోవడానికి, దేవుని బిడలగా మారటానికి ఇచ్చినటువంటి గొప్ప సమయము. మన జీవితాలలో విద్యార్థి దశలో ఉన్నటువంటి బిడ్డను చదువుకి బడికి పంపిస్తూ ఉంటాం. యవ్వనస్థములో అనుభవం ఉన్న వారి దగ్గరికి తన ఉద్యోగ రీతిలోను వారి యొక్క అనుభవాన్ని పెంచుకోవడానికి సీనియర్స్ దగ్గరికి పంపుతూ ఉంటాం. ఈ విధంగా మెకానిక్ అయితే అనుభవంతుడైన మెకానిక్ దగ్గరికి, ఇంజనీర్ అయితే అనుభవంతుడైన ఇంజనీర్ దగ్గర, డ్రైవర్ అయితే అనుభవమైనటువంటి డ్రైవర్ దగ్గర, విజ్ఞానవంతుడైతే ఒక మంచి టీచర్ దగ్గర, ఇంకా వైద్యుడు అయితే అనుభవం ఉన్నటువంటి వైద్యుని దగ్గర కొంతకాలము జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, తనను కూడా అనుభవం పొందటానికి పంపిస్తూ ఉంటూ ఉంటాం. ప్రియ దైవ బిడ్డలారా, ఈనాడు
ప్రతి మానవుడు కూడా తన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, తనను తాను అభివృద్ధి పరచుకోవడానికి, ఒక గొప్ప అంతస్తులోకి వెళ్ళటానికి, ఒక గొప్ప వ్యక్తిగా మారటానికి, లేక ఈ లోకాన్నే జయించటానికి మానవుడు కృషి చేస్తూనే ఉన్నాడు. ఈ కృషిలోనే ప్రియ దైవ బిడ్డలారా ఎన్నో రకాలైనటువంటి పాపాలకు, సాతాను యొక్క శోధనలకు గురి అవుతూ ఉన్నాడు. ఈ విధంగా జ్ఞానవంతుడైనంత కొలది దేవునికి దూరం అవుతూ సాతానికి, లేక ఈ లోకానికి, ఈ లోక వాంఛలకు, ఈ లోక కోరికలకు, ఆస్తిపాస్తులకు, అందచందాలకు, వీటన్నిటికీ దగ్గర అవుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఇటువంటి సమయంలోనే, ఇటువంటి పరిస్థితుల్లోనే క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి అటువంటి దుర్మార్గపు, పాపపు, సాతాను యొక్క గుప్పెటలో ఉన్నటువంటి ఈ బిడ్డలను తిరిగి రక్షించడానికే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి లేవి అయినటువంటి మత్తయిని నీవు నన్ను అనుసరించు అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియా దైవ బిడ్డలారా, ఇటువంటి సమయంలో అనేక కోరికలు, వాంఛలు, ధనవాంఛతో ఉన్నటువంటి లేవి ఒక్క క్షణము దేవుని యొక్క పిలుపును ఆలకించినప్పుడు, అది వినినప్పుడు, ఆ స్వరము, ఆ పిలుపు ఆయనలో కొంత మార్పు అనేది తీసుకొని వచ్చింది. ఆయనలో ఏదో ఒక అద్భుతాన్ని చూడగలిగాడు. ఆయనలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క పిలుపును ఆయన ఆలకించగలిగాడు. అందుకే వాక్యము ఏమని పలుకుతూ ఉందంటే, తన సర్వస్వాన్ని వదిలివేసి లేవి క్రీస్తు ప్రభువుని అనుసరించాడు. ఈ ఆనందంలో తనకున్నదంతా కూడా ఇవ్వటానికి కూడా సిద్ధమవుతూ, తన సంతోషాన్ని పంచుకోవడానికి తను పిలిచినటువంటి ఆ యొక్క గురువును గాని, తన వెంట ఉన్నటువంటి అనేకమైనటువంటి సుంకరులు, సుంకరి అంటే పాపాత్ముడుగా పరిగణింపబడే ఆ సమయములో, ఆ పరిస్థితుల్లో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఈ యొక్క పాపులను చూచి, ఈ సుంకరులను చూచి విసిగించి, విసారిపోయి, లేక చీదరించుకునే ఈ సుంకరి జాతికి వారు ఆ ఆనందముతో వారందరికీ కూడా ఆహారాన్ని పంచిపెట్టడానికి సిద్ధమయ్యాడు లేవి. ప్రియ దైవ బిడ్డలారా, మనము పాపానికి దగ్గర అవుతూ ఉంటే దేవుడు మనందరినీ, లేక పాపం నుండి దూరం చేయటానికి ఆయన మన దగ్గరికి అవుతూ ఉన్నాడు. అందుకే క్రీస్తు ప్రభు ఈనాడు లేవి దగ్గరికి వచ్చి, ఓ పాపి అయినటువంటి, సుంకరి అయినటువంటి లేవి దగ్గరికి వచ్చి నీవు నన్ను అనుసరించు అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఇటువంటి పాపుల దగ్గరికి వచ్చి దేవుడు పిలిచినప్పుడు ఈ సుంకరులు, ఈ యొక్క పరిసయ్యులు, ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు అందరూ కూడా క్రీస్తు ప్రభుని తప్పు పడుతూ ఉన్నారు. అందుకే దేవుడు ఈనాడు ఒక గొప్ప ప్రకటన చేసి ఉన్నాడు. వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకి వైద్యుడు అవసరము లేదు కదా అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియ దైవ బిడ్డలారా, మనందరము కూడా అనారోగ్యముతో ఉన్నాము, మనము వ్యాధితో ఉన్నాము, పాపం అనే వ్యాధితో ఉన్నాము. కనుక క్రీస్తు ప్రభువు ఈనాడు లేవీయునే కాదు, మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, ఈనాడు మనము ఈ యొక్క సువిశేషంలో విన్నట్లుగా లేవీయుని మనము అనుసరించిన విధముగా మనము కూడా క్రీస్తు ప్రభువుని అనుసరించడానికి, ఈ లోకానికి సంబంధించినవన్నీ కూడా విడనాడటానికి తగిన ధైర్యాన్ని, శక్తిని, మరీ ముఖ్యంగా దృఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రభు మనకి ప్రసాదించాలని,
దేవుని కంటే గొప్పది ఈ లోకములో లేది అని, ఆ దేవాతి దేవునికి మనం ఎక్కువ ఇంకా దగ్గర కావటానికి ప్రయత్నించాలే గాని దూరము అవటానికి ప్రయత్నించకూడదు. కనుక ఆ పిలుపు లేవీయునికే కాదు, నన్ను ప్రభువు పిలుస్తూ ఉన్నారు. మరి మన యొక్క చిన్న చిన్న కోరికలు, లేక ఈ లోక వాంఛలు, ఈ సుఖభోగాలు ఇవన్నీ కూడా కనుమరుగైపోతాయని, కొద్ది దినాలే అని మనం తెలుసుకొని, మన కంటికి కనిపించేవన్నీ కూడా, మన కంటికి ఆకర్షణీయంగా ఉండే ఇవన్నీ కూడా శాశ్వతము కాదు అని, నీవు నేను శాశ్వతము కాదని, ఒక శాశ్వతమనేది పరలోకములో ఉన్నదని, అది దేవుడు మాత్రమే ఇస్తాడని మనము తెలుసుకొని, దేవుని యొక్క పిలుపుని అందుకొని, ఆ దేవుని యొక్క చిత్తానుసారము జీవించటానికి, ఆ పిలుపులో ఆ మాధుర్యను లేవి ఏ విధంగా మత్తయి కనుక్కొని ఉన్నాడో మనం కూడా తెలుసుకొని ఆ యొక్క గొప్ప బహుమానాన్ని మనం పొందటానికి ప్రయత్నించుదాం. ప్రియ దైవ బిడ్డలారా, అటువంటి మంచి హృదయాన్ని, ధైర్యాన్ని, శక్తిని దయచేయమందాం. ఎందుకంటే ఈ లోక ఆశలు, మన ధనము, మన వెనుకున్నటువంటి ఈ యొక్క అంతస్తులు ఇవన్నీ కూడా వదలాలంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అయినప్పటికీ వాటిని వదిలితేనే అంతకంటే ఎక్కువగా శాశ్వతమైనటువంటి బహుమానము, ధనము నీకు పరలోకములో చేకూరుతుందని మనం తెలుసుకొని ఆ ప్రభువుని ఆచరించటానికి, ఆ ప్రభువుని అనుసరించటానికి ప్రయత్నించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ నా గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. సర్వమును సృష్టించి కాచి కాపాడుతున్న దేవా, నీకు వేలాది స్తోత్రములు, స్తుతులు తండ్రి. ఈ సాయం సమయంలో ప్రభువా, ఈ యొక్క బలిని అర్పించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించినందులకు, దీనిని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించి ప్రభు, ఈ యొక్క తిరుసభను పరిపాలిస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, బిషప్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను ఆశీర్వదించండి. ఈ తపస్కాలంలో మీ యొక్క వాక్య పరిచర్య చేస్తూ మీరిచ్చినటువంటి ఆజ్ఞానుసారము జీవిస్తూ మీ బిడ్డలుగా మారే విధముగా ఈ తపస్కాలంలో మేము ఒక నూతనీకరమైనటువంటి ప్రతిజ్ఞ తీసుకొని దానివలన మీకు దగ్గరయ్యే విధంగా మీరు అభిషక్తులను చేసినటువంటి అందరినీ ఆశీర్వదించి దీవించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, మా ప్రపంచ పాలకులను ఆశీర్వదించి దీవించండి. ప్రపంచములో ప్రభువా, ఉక్రెయిన్, రష్యా దేశాలలో అనేక విధాలుగా శత్రుత్వంతో, ధనవాంఛతో, పేరు ప్రతిష్టల కోసము ప్రభువా శాంతిని కోల్పోతూ ఎంతోమంది సామాన్యులు మరణిస్తూ ఉన్నారు. వారిలో ప్రభు శాంతిని దయచేయమని, శాంతి పరిపాలన ఇరువురు మధ్య అవగాహన కలిగి వారు సమాధానానికి వచ్చినట్లుగాను, ఈ యొక్క యుద్ధం అనేది మీరే దానిని నిర్మూలన చేయమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఈ దివ్యవాణి నడిపిస్తూ ఉన్నటువంటి యాజమాన్యాన్ని ఆశీర్వదించండి. వారిని దీవించి వారు చేసే ప్రతి పనిలోనూ, కృషిలోనూ మీరు తోడు నీడగా ఉండి ఈ యొక్క వాక్యము దేశ నలుమూలలా వెదజల్లునట్లుగాను
దేశ నలుమూలలా ప్రకటించినట్లుగాను దీనిని ఇంకా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఈనాడు పూజను సమర్పించిన విన్నపాలను మీరు ఆలకించి మీ చిత్తమైతే వాటినన్నింటినీ దయచేయమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, ఈ సాయం సమయంలో మీ బిడ్డలందరూ ప్రపంచవ్యాప్తంగా ప్రభువా ఈ యొక్క దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీ స్వహస్తాలతో తట్టండి. మీ స్వస్థతా వరాలను వారికి దయచేయండి. వారిలో ఉన్నటువంటి కష్టాలను, ఇబ్బందులను ప్రభు మీరు అన్నీ తెలిసినటువంటి గొప్ప దేవుడవు. వారిలో వారి యొక్క ప్రార్థనను మీ చిత్తమైతే ఆలకించి వాటిని నెరవేర్చమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే గొప్ప దేవుడవు ప్రభు. మీ బిడ్డలు మేమందరము కూడా మీ పాదాల చెంత మా యొక్క అవసరాలను, కోరికలను, ఆశయాలను ఉంచి ఉన్నాము. నీ చిత్తమైతే వాటిని దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. నాకై సిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును. నాకై సిలువను మోసిన దేవా నీకే వందనములు. నన్ను నీకే సమర్పించదనయ్యా. నాదంతా నీకర్పించదనయ్యా. నన్ను నీకే సమర్పించదనయ్యా. నాదంతా నీకర్పించదనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు నీ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ స్తుతి కొరకై మేమర్పించు ఈ పరిహార బలిని దయతో అంగీకరింపుము. నీ బలి ఫలితముగా మేము శుద్ధి నొందుదుముగాక. తద్వారా నీకు అంగీకార యోగ్యమైన స్వచ్ఛమైన మనసులను నీకు అర్పింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ
ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడను చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృషితో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సుతో పాస్కా ఉత్సవమును కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటివారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా అందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనుచుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళం అన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శ్రీవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా అపకాతము చేయుడు.
విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మనమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రనికి సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంటోనీ అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఓ దేవా, ఈ క్షణమున ప్రభు ఈ యొక్క బలి పూజను వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను వారి మనస్సులో ఉన్న తలంపులను ప్రభు నెరవేర్చమని వేడుకొనుచున్నాం. ఈనాడు పూజలు సమర్పించి ప్రార్థిస్తున్న వారి యొక్క విన్నపములను ప్రభువా మీ చిత్తమైతే నెరవేర్చండి. ఎంతో మంది ప్రభువా అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నారు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభు. వారిని మీ స్వహస్తాలతో తట్టండి ప్రభు, ముట్టండి, వారిని స్వస్థపరచండి. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆదినుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మల అందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మమ్ము పాపముల నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుకుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక నీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరిని ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని ఎందు అమరం. ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని ఎందు అమరం. యేసు క్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందు అతి మధురం, ప్రభుని విందు మధురం. శ్రీవ మీద జాలువారు రుధిరామృత స్రవాలే, లోక పాప శాప ధూళి ప్రక్షాళన దారలై. శ్రీవ మీద జాలువారు రుధిరామృత స్రవాలే, లోక పాప శాప ధూళి ప్రక్షాళన దారలై. ప్రేమానలమై ఇలా జీవానిలమై, ప్రేమానలమై ఇలా జీవానిలమై, మానవాళి విమోచన యోగానికి మూలమైన ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. యేసు క్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందు అతి మధురం, ప్రభుని విందు మధురం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు అనుగ్రహించిన జీవాహారముతో మేము పోషింపబడితిమి. మేము నిర్వహించు ఈ దివ్య కార్యము మా జీవితములను నీకు వశపరచి మేము శాశ్వత జీవనము పొందుటకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. దైవాశీస్సుల కోసం ఈ శిరస్సులను వంచి ప్రార్థింపు. ఓ ప్రభువా, పవిత్రమైన ఈ పరమ రహస్యములను ఇప్పుడు నిర్వహించిన ఈ నీ ప్రజలలో నీవు దయతో నెలకొని ఉండుము. నిన్ను నమ్ముకొనిన వారి సంరక్షకుడవైన నీవు వారిని సకల అపాయముల నుండి కాపాడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అందరినీ ఆశీర్వదించి దీవించి ఎల్లవేళలా కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సుకన్యవు నీవమ్మ, నిర్మల జ్యోతివి నీవమ్మ, మోక్షపు వాకిలి నీదమ్మ, ఫాతిమా మాత మరియమ్మ, ఫాతిమా మాత మరియమ్మ. పరిశుద్ధాత్మను పొందావా, ప్రభు యేసయ్యను కన్నావా, పరిశుద్ధాత్మను పొందావా, ప్రభు యేసయ్యను కన్నావా, ప్రభు యేసయ్యను కన్నావా, పాపులకు అప్పగించావా, పాపులకు అప్పగించావా. నిత్య సుకన్యవు నీవమ్మ, నిర్మల జ్యోతివి నీవమ్మ, మోక్షపు వాకిలి నీదమ్మ, ఫాతిమా మాత